విశాఖ రిషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, రిషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? శర్మ, దేశంలో మొత్తం 12 సాగర తీరాలకి ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఇది డెన్మార్క్ చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ గుర్తింపు అందిస్తుంది. ప్రధానంగా అక్కడ ఉన్న క్లీన్లీనెస్, అలాగే అక్కడ ఉన్న సదుపాయాలు, అలాగే అక్కడికి వచ్చే సందర్శకుల వారి సంతృప్తి స్థాయిలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడాను సొంతంగా అంచనా వేసుకుని వాటికి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇవ్వడం ద్వారా అంతర్జాతీయంగా ఆ బీచ్ కి సంబంధించిన ప్రాధాన్యత ఉండేటట్లుగా చూస్తుంది. అలాగే అంతర్జాతీయ బీచ్ మ్యాపుల్లోనేమో ఇవి అగ్రస్థానంలో ఉంటాయి. అంటే దేశ విదేశాల నుంచి పర్యాటకులు ప్రధానంగా వీటి మీద దృష్టి సారించి ఇక్కడ పర్యాటకంగా గడిపేందుకు రావడానికి అనుకూలమైన ప్రదేశాలుగా ఈ బ్లూ ఫ్లాగ్ ని మనం మీరంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు మార్క్ గానేమో అంచనా వేస్తారు. రాష్ట్రానికి సంబంధించి మన తూర్పు తీరానికి, బంగాళాఖాతానికి సంబంధించి ఈ మొత్తం ఈ తీరంలోని ఏకైక బ్లూ ఫ్లాగ్ బీచ్ గా ఋషికొండ బీచ్ కి ఈ గుర్తింపు వచ్చింది. 2018 వరకు ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు 7 కోట్ల రూపాయల నిధులతోటి, అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటేమో ఈ తీరంలోని మౌలిక సదుపాయాలని, వసతుల్ని కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని 2020లో ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ గానేమో ఋషికొండకి గుర్తింపు ఇచ్చింది ఈ డెన్మార్క్ కి చెందిన ఈ సంస్థ. అయితే గత కొంతకాలంగా ఈ బీచ్ నిర్వహణకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ బీచ్ నిర్వహణని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం, వాళ్ళేమో కాంట్రాక్ట్ అయిపోయి నవంబర్ నెలలో వదిలేసి వెళ్ళిపోవడం, అలాగే వారి హయాంలో కూడాను రకరకాలైన అంటే బీచ్ లో ఎంట్రన్స్ ఫీజు పెడదామనేసేమో ప్రయత్నాలు చేయడం, వాటినేమో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతోటేమో దాన్నేమో మళ్ళీ రద్దు చేయడం, ఇవన్నీ కూడాను ఇష్యూస్ జరిగాయి. అయితే ఈ ఏడాది నవంబర్ తోటేమో ఈ సంస్థ నిర్వహణ గడువు ముగిసి సంస్థ వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ బీచ్ లో ఈ నిర్వహణ అంతా నానాటికి తీసికట్టుగా మారాయి. గదులు, మూత్రశాలలు, అలాగే దుస్తులు మార్చుకునే గదులు నిర్వహణ అధ్వానంగా ఉందనేసేమో ఈ చిత్రాలతోటేమో కొందరు ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపిచ్చే సంస్థకేమో ఈ నెల జనవరి 13వ తేదీన వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ప్రకారం ఏమో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాత్కాలికంగా దీన్ని బ్లూ ఫ్లాగ్ గుర్తింపు నిలిపివేస్తున్నట్లుగానేమో సంస్థ ప్రకటించింది. దాంతో ఏమో ఇక్కడ ఉన్న ఈ అంటే దానికి గుర్తింపుగా ఉన్న బ్లూ ఫ్లాగ్ నేమో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థము అవి దించేయడం జరిగింది. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిన్న అసెంబ్లీలో కూడా ప్రత్యేకంగా ఈ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో కూడా ప్రత్యేకంగా దీన్ని ప్రస్తావించడం జరిగింది. దీన్ని వెంటనే గుర్తింపు కొనసాగించేటట్టుగా చర్యలు తీసుకోవాలని, వాటన్నిటి చర్యల ఫలితంగా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి హుటాహుటిన అక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతీయ సంచాలకులుగా ఉన్న రమణని అక్కడ నుండి బదిలీ చేసి జగదీష్ ఆ స్థానంలో జగదీష్ కేమో ఈ బాధ్యతలు అప్పగించింది. అలాగే జిల్లా టూరిజం అధికారిగా ఉన్న జ్ఞానవేణిని తన మాతృ శాఖకి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించింది. నిన్న మధ్యాహ్నం సమయానికి ఆమెకి ఆ రిలీవింగ్ ఆర్డర్ తెచ్చి పంపించారు. జి దాస్ అనేసి అక్కడ మేనేజర్ గా ఉన్న జి దాస్ ని జిల్లా పర్యాటక అధికారిగానేమో నియమించి ఈ బాధ్యతలు హుటాహుటిన తిరిగి మళ్ళీ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చేటట్లుగా అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని కూడా అంతర్గతంగా వాళ్ళకి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకనే క్లీన్లీనెస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవసరమైతే అదనంగా ఎక్కువ మంది సిబ్బందిని అక్కడ నియమించి, అలాగే వచ్చే పర్యాటకులకు కూడా అవగాహన కల్పించి వాటర్ స్పోర్ట్స్ అవన్నీ కొనసాగేటట్టుగా చేయాలని కూడానేమో చెప్పింది. 600 మీటర్ల పరిధిలోని ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అనేది ఉంటుంది. శర్మ, ధన్యవాదాలు కూర్మరాజు.